Hi everyone, in the last class we have discussed related to modern Andhra Pradesh syllabus. Okay, so in that I have told you that I am going to start from modern Andhra. Okay, modern Andhra unit nunchi nenu start chestanani cheppడం jarigindi. So from this class I am going to start, and I am going to start with advent of Europeans and origin and growth of Andhra movement, and first 3 chapters cover chestanu, and the main sources I have taken from the book of P.R. Rao and some other references తీసుకొని నేను నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం ఎవ్రీ పాయింట్ హ్యాస్ కెన్ బి కవర్డ్ ఇన్ దిస్ వీడియో ఇట్ సెల్ఫ్. సో ఫస్ట్ వచ్చేసరికి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. ద ఫస్ట్ చాప్టర్ హియర్ యూ కెన్ కీప్ ఇట్ ఈస్ యాజ్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, సో అసలు ఈ యూరోపియన్స్ అనేవాళ్ళు ఫస్ట్ వై దే వాంట్ టు అడ్వెంట్ ఇండియా, అసలు ఇండియాకి ఎందుకు రావాలనుకున్నారు? ఫస్ట్ యూ హ్యావ్ టు నో దట్. సో ఇండియాకి రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి, ఇండియాకి ఎప్పుడూ రాలేదా, ఎందుకు మనం ద పర్టికులర్ టైం నుంచి మాత్రమే, పర్టికులర్ సెంచరీ నుంచి మాత్రమే ఇది చదువుతున్నాం, బిఫోర్ రాలేదా అంటే ఎప్పటి నుంచో మనకి ట్రేడింగ్ అనేది జరుగుతుంది ఇండియాకిను రిమైనింగ్ కంట్రీస్కి. బట్ వై దిట్ బికేమ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ దట్ ఫస్ట్ యూ హ్యావ్ టు నో అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ వై ఇట్ బికేమ్ ద ఇంపార్టెంట్. మనకి తెలుసు ఆల్రెడీ వెన్ వీఆర్ రీడింగ్ అబౌట్ ఇండియన్ హిస్టరీలో, ఓకే, what happens is that there is a war called crusades. Okay, crusades war ఏమవుతుందంటే there is a lot of changes taken place across this central Asia, Europe, ఇలాంటి ఇక్కడంతా కూడా చాలా చేంజెస్ అనేవి మనకి 15th centuryలో చాలా జరిగింది. దాంట్లో మేజర్ ఏంటి అంటే 1453లో, ఓకే, 1453లో కాన్స్టాంటినోపుల్ అనే ప్లేస్ని, ఓకే, కాన్స్టాంటినోపుల్ అనే ప్లేస్ని, ఓకే, మహమ్మద్ టూ అనే కింగ్ని ఆక్రమించాడు. సో దానివల్ల ఏమైంది అంటే యూరోప్ నుంచి ఇండియాకి వచ్చే ట్రేడ్ అనేది, ఓకే, యూరోప్ నుంచి ఇండియాకి వచ్చే ట్రేడ్ అనేది ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ రీజన్ ఏంటి అంటే బిఫోర్ యూరోప్ టు ఇండియా మనకి ట్రేడ్ అనేది ఎట్లా జరిగేది అంటే, ఓకే, యూరోప్ నుంచి స్టార్ట్ అయ్యి కాన్స్టాంటినోపుల్ మీదుగా, ఓకే, కాన్స్టాంటినోపుల్ మీదుగా దే యూస్ టు కమ్ టు మిడిల్ ఏషియా అండ్ లేటర్ దే కమ్ టు ఇండియా. ఓకే, అండ్ యూరోప్ మీద నుంచి అనదర్ వచ్చేసరికి కాన్స్టాంటినోపుల్ మీదుగా రెడ్ సీ మీద నుంచి ఇండియాకి, ఓకే, రావడం జరిగేది. ఓకే, రెడ్ సీ మీద నుంచి ఏషియాకి వచ్చి ఏషియా నుంచి ఇండియాకి రావడం జరిగేది. సో దీస్ ఆర్ ద ట్రేడ్ రూట్స్. ఇక్కడ కాన్స్టాంటినోపుల్ అనేది నథింగ్ బట్ ద ప్రెజెంట్ ఇస్తాన్బుల్, టర్కీ. ఓకే, ప్రెజెంట్ టర్కీ అనమాట కాన్స్టాంటినోపుల్ అనేది. యు నో దట్ టర్కీ లైస్ బిట్వీన్ దిస్ యూరోప్. ఓకే, యూరోప్కి అలాగే ఏషియాకి, ఓకే, కనెక్ట్ అయి ఉంటుంది టర్కీ అనేది. సో యూరోపియన్స్కి ఏషియన్కి ట్రేడ్లో టర్కీ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఎప్పుడైతే టర్కీ అనేది మహమ్మద్ టూ అని అతను ఆక్రమించాడో, సో దే స్టాప్డ్, ఓకే, దే స్టాప్డ్ ద ట్రేడ్ ఆఫ్ యూరోపియన్స్. ఓకే, యూరోపియన్స్ అనేవాళ్ళు ట్రేడ్ చేసుకోకుండా ఉండడానికి తను ఆపేయడం జరిగింది. వై? బికాస్ వీ నో దట్ మహమ్మద్ టూ ఈజ్ ఏ ముస్లిం కంట్రీస్కి అలాగే క్రిస్టియన్ కంట్రీస్కి అప్పట్లో చాలా వార్స్ అనేవి జరిగాయి. అండ్ యూరోపియన్స్కి ఇండియా నుంచి తీసుకెళ్ళడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే స్పైసెస్ అనేవి కావాలి. ఎందుకు కావాలి? యూరోప్ అనేది వెదర్ కండిషన్స్ చూసుకున్నట్టయితే చాలా కూల్ ప్లేసెస్ ఉన్నాయి. సో ఫర్ ద స్టోరేజ్ దే నీడ్ స్పైసెస్. అండ్ ఇండియా నుంచి చాలా వాళ్ళు తీసుకెళ్ళాలని చెప్పి, లైక్ ఎవ్రీథింగ్, కాటన్ కానీ, ఓకే, లైక్ సిల్క్ కానీ ఇలాంటివన్నీ తీసుకెళ్ళాలని దే యూజ్ టు డూ మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్. మోస్ట్లీ స్పైసెస్ కోసం వాళ్ళు ట్రేడ్ చేసేవాళ్ళు. సో ఎప్పుడైతే ఇది కాన్స్టాంటినోపుల్ అనేది మహమ్మద్ టూలోకి వెళ్ళిపోయిందో వాళ్ళ యొక్క ట్రేడ్ అనేది చాలా తగ్గిపోవటం మొదలైంది. సో ఎప్పుడైతే ట్రేడ్ తగ్గిపోవటం మొదలైందో దే ఆర్ అనేబుల్ టు క్రాస్ దిస్ కాన్స్టాంటినోపుల్ అండ్ కమ్ టు ఇండియా. సో దట్ ఈస్ ద రీజన్ దే థాట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఎ న్యూ వే, కొత్త వేని కనుగొనాలనుకున్నారు. అందుకే దే స్టార్టెడ్, ఓకే, సీ రూట్ ద్వారా మనం ఏమన్నా కనుక్కోగలమా అని చెప్పి చూడడం జరిగింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే 1453 కాన్స్టాంటినోపుల్ ఆక్యుపైడ్. ఈ పాయింట్ రాసుకుంటే చాలు, మిగతా అంతా మీరు రాయాల్సిన అవసరం లేదు, నేను జస్ట్ మీకు చెప్పాను. ఓకే, కాన్స్టాంటినోపుల్ ఆక్యుపైడ్. ఓకే, కాన్స్టాంటినోపుల్ అనేది ఆక్యుపై అయింది. దిస్ ద ఫస్ట్ హూ ఆక్యుపైడ్ దిస్ కాన్స్టాంటినోపుల్, మహమ్మద్ టూ అనే అతను ఆక్యుపై చేశాడు. ఓకే, సో ఎప్పుడైతే కాన్స్టాంటినోపుల్ ఆక్యుపై చేశారో, ఓకే, దే థాట్ దే హ్యావ్ టు ఫైండ్ ఎ న్యూ సీ రూట్. ల్యాండ్ రూట్ నుంచి వెళ్తుంటే బాగా దూరం అయిపోతుంది అండ్ చాలామంది చనిపోతున్నారు, వాళ్ళకి కాస్ట్ ఎక్కువ అయిపోతుందని న్యూ సీ రూట్ చూసుకోవాలనుకున్నారు.
అదే టైంలో రినైసెన్స్ కూడా స్టార్ట్ అయింది. ఓకే, రినైసెన్స్ మీన్స్ చేంజ్. ఓకే ఓకే వాట్ హ్యాపెన్స్, షిప్స్ అనేవి కొత్తగా తీసుకురావడం ఇలాంటివన్నీ స్టార్ట్ అయింది. సో లిస్బాన్ అనే ప్లేస్, లిస్బాన్ ఏంటి అంటే క్యాపిటల్ ఆఫ్ పోర్చుగల్. సో క్యాపిటల్ ఆఫ్ పోర్చుగల్లో లిస్బాన్లో ఒక నావల్ అకాడమీ అనేది స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసింది ఎవరు అంటే హెన్రీ. ఓకే, దీనికి ఇంకో టైటిల్ ఏంటి అంటే ద నావిగేటర్. ఓకే, దీనికి ఇంకో టైటిల్ ఏంటి అంటే ద నావిగేటర్. సో ఒక్కసారి ఈ రెండు మళ్ళీ చూడండి. ఫస్ట్ పాయింట్ 1453లో కాన్స్టాంటినోపుల్ అనేది మొహమ్మద్ ఆక్యుపై చేశాడు. తర్వాత లిస్బాన్ క్యాపిటల్ అయిన పోర్చుగీస్లో హెన్రీ ద నావిగేటర్ అనే అతను హీ హ్యాస్ స్టార్టెడ్ ద నావల్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది. దీనివల్ల షిప్స్ అనేవి యూజ్ అయినాయి. ట్రావెలర్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించారో వాళ్ళు ఈ నావల్ అకాడమీ ద్వారా దే యూజ్ టు ట్రావెల్ అక్రాస్ ద వరల్డ్. సో అట్లా ఫస్ట్ సీ రూట్ ఇండియాకి కనుక్కొని వచ్చింది ఎవరు అంటే వాస్కో డగామా. ఓకే, వాస్కో డగామా వి ఆల్ నో దట్. ఓకే, 1498లో May 17th వాస్కో డి గామా ఇండియాకి రావడం జరిగింది. సో వాస్కో డి గామా ఇండియా రావడానికి హెల్ప్ చేసిన ట్రావెలర్ ఎవరు అని చెప్పి అడిగితే మస్జిద్. ఓకే, మస్జిద్ అనే అతను కొన్ని బుక్స్లో డిఫరెంట్గా రాసుంది. మోస్ట్లీ మస్జిద్ అనే అతను హెల్ప్ చేశాడు అని చెప్పడం జరిగింది. సో ఫస్ట్ యూరోపియన్ హూ కేమ్ టు ఇండియా, ఫస్ట్ కంట్రీ ఏంటి అంటే పోర్చుగల్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఇది ఇండియాలో చెప్తున్నాను, ఇండియాకి వచ్చిన వాళ్ళు చెప్తున్నాను, ఆంధ్రాకి వచ్చిన వాళ్ళు వేరు. ఫస్ట్ యూరోపియన్స్ హూ కేమ్ టు ఇండియా వచ్చేసరికి పోర్చుగల్ వాళ్ళు ఫస్ట్ వచ్చారు. ఓకే, త్రూ హూమ్స్ హెల్ప్స్ వాస్కో డి గామా ద్వారా వచ్చారు. వాస్కో డి గామా ఎవరి ద్వారా వచ్చాడు అంటే మస్జిద్ అనే అతను ట్రావెలర్ హెల్ప్తో రావడం జరిగింది. మీకు క్వశ్చన్స్ ఇక్కడ ఫ్రేమ్ చేసేవి ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నాను గ్రూప్ 2కి, చూసుకోండి. వాస్కో డి గామా పోర్చుగీస్ వచ్చినప్పుడు అప్పుడు ఇండియాలో పరిపాలిస్తున్న సుల్తాన్ పేరు అని అడిగితే సికిందర్ లోడి. ఓకే, సికిందర్ లోడి ఇండియాలో పరిపాలిస్తున్న ఢిల్లీ సుల్తానేట్ అప్పుడు వచ్చేసరికి సికిందర్ లోడి డైనాసిటీ నడుస్తుంది. ఓకే, అండ్ ఆ టైంలో వచ్చినప్పుడు విజయనగర కింగ్డమ్ కింగ్ ఎవరు అని చెప్పి అడుగుతారు మీకు. విజయనగర కింగ్డమ్ కింగ్ ఓకే ఉమ్మడి నరసింహరాయలు. సో వెరీ ఇంపార్టెంట్, ఇవి నోట్ చేసుకోండి. ఓకే, ఆ టైంలో వాస్కో డి గామా వచ్చినప్పుడు ఎవరు? సికిందర్ లోడి. ఓకే, విజయనగర ఎంపైర్లో ఎవరున్నారు? ఉమ్మడి నరసింహరాయలు. వాస్కో డి గామా ఎక్కడికి వచ్చాడు? క్యాలికట్కి వచ్చాడు. ఓకే, సో ఆ టైంలో క్యాలికట్ కింగ్ ఎవరు? జామరిన్. సో దీస్ ఆర్ వేరియస్ నేమ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, సికిందర్ లోడి ఢిల్లీ సుల్తానేట్, విజయనగర ఎంపైర్ వచ్చేసరికి ఎవరు? ఉమ్మడి నరసింహరాయలు. ఓకే, అప్ టు హియర్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, మీరు 2 బాక్సెస్ ఇలా గీసుకోండి, వన్ సైడ్ ఇండియా అండ్ వన్ సైడ్ ఏపీ. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, పోర్చుగీస్ వాళ్ళు ఇండియాకి ఫస్ట్ వచ్చారు, కానీ పోర్చుగీస్ వాళ్ళు ఏపీకి లాస్ట్ వచ్చారు. ఓకే, లాస్ట్ యూరోపియన్స్ టు కమ్ టు ఏపీ ఆంధ్రప్రదేశ్ వాజ్ పోర్చుగీస్. హూ ఈజ్ ద ఫస్ట్ యూరోపియన్స్? దెన్ డచ్. ఓకే, ఫస్ట్ యూరోపియన్స్ వచ్చేసరికి డచ్, నెక్స్ట్ బ్రిటిష్, నెక్స్ట్ ఫ్రెంచ్, నెక్స్ట్ పోర్చుగీస్. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ పర్టికులర్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. డచ్, బ్రిటిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్. ఇండియాకి వచ్చిన వాళ్ళల్లో ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ పోర్చుగీస్ వస్తారు. ఓకే, తర్వాత బ్రిటిష్, తర్వాత డచ్, the second is Dutch itself. Okay, the second they started here, Dutch, tarvata British, tarvata Danish, that is nothing but Denmark వాళ్ళు వస్తారు మధ్యలో, అండ్ లాస్ట్ వచ్చేసరికి ఫ్రెంచ్. సో దిస్ ఈజ్ ద థింగ్. ఓకే, ఫస్ట్ పోర్చుగీస్, నెక్స్ట్ డచ్, నెక్స్ట్ బ్రిటిషర్స్, నెక్స్ట్ డానిష్, అండ్ లాస్ట్ ఫ్రెంచ్ వాళ్ళు వస్తారు. ఇన్ ద సేమ్ వే ఏపీకి వచ్చిన వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. డచ్, బ్రిటిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్. ఓకే, ఏపీకి వచ్చిన వాళ్ళు ఎవరు? డచ్, బ్రిటిష్, ఓకే, ఫ్రెంచ్ అండ్ పోర్చుగీస్. సో మీరు పోర్చుగీస్ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, Portuguese are the Europeans who came first to India and who came last to Andhra Pradesh. Okay, who came last to Andhra Pradesh వచ్చేసరికి పోర్చుగీస్ వాళ్ళు, బట్ దే ఆర్ ద పర్సన్స్ హూ కేమ్ ఫస్ట్ టు
ఇండియా. ఇది మీరు మర్చిపోవద్దు. ఓకే, సో హూ కేమ్ ఫస్ట్ టు ఆంధ్రప్రదేశ్? ఏ యూరోపియన్స్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ వచ్చారు? ఓకే, దట్ యూ హ్యావ్ టు నో. ఏ యూరోపియన్స్ ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ వచ్చారండి? దే ఆర్ డచ్. ఓకే, సో డచ్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? ఓకే, యూ హ్యావ్ టు నో దట్. డచ్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? డచ్ వాళ్ళు ఆంధ్రాకి ఎప్పుడు వచ్చారు? పోర్చుగీస్ వాళ్ళు ఇండియాకి 1498లో వచ్చారని చెప్పాను. మరి డచ్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? ఓకే, డచ్ వాళ్ళు ఫస్ట్ 1605లో ఆంధ్రాకి వస్తారు. ఆంధ్రాకి రావడం జరిగింది. సో నేను ఈ ప్యాటర్న్లో చెప్తాను, ఏపీ ప్యాటర్న్ కాబట్టి. ఇండియన్ ప్యాటర్న్ అంటే పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డానిష్, ఫ్రెంచ్ అని చెప్పి ఈ ప్యాటర్న్లో ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏం చేశారు చెప్పేదాన్ని. బట్ ఏపీ ప్యాటర్న్లో ఫస్ట్ వచ్చింది డచ్, తర్వాత బ్రిటిష్, తర్వాత ఫ్రెంచ్ అండ్ లాస్ట్ పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. సో ఇక్కడ నేను ఇది మీకు ఈ ఆర్డర్లో చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ విత్ దిస్ ఆర్డర్. ఫస్ట్ చూడండి, ఫస్ట్ డచ్ వాళ్ళు ఏపీకి వచ్చారు అని చెప్పాను. ఎప్పుడు వచ్చారు అంటే 1605లో రావడం జరిగింది ఏపీకి. ఓకే, వన్ ది డచ్ కేమ్ టు ఆంధ్రప్రదేశ్ 1605. ఎక్కడికి వచ్చారు ఆంధ్రప్రదేశ్లో అంటే మచిలీపట్నానికి వచ్చారు. ఓకే, వేర్ దే హ్యావ్ కేమ్? దే కేమ్ టు మచిలీపట్నం. ఓకే, మచిలీపట్నానికి వచ్చినప్పుడు మచిలీపట్నంలో హెడ్గా వాళ్ళకు సెంటర్ని స్థాపించినప్పుడు అప్పుడు హెడ్గా వర్క్ చేసిన అతని పేరేంటి? లయనీర్. అప్పుడు హెడ్గా వర్క్ చేసిన అతని నేమ్ వచ్చేసరికి లయనీర్ అనమాట. ఓకే, సి ఐ హావ్ టోల్డ్ యూ నా. డచ్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? 1605లో వచ్చారు. ఎక్కడికి వచ్చారు? దే కేమ్ టు మచిలీపట్నం. ఓకే, ఎంటీఎం రావడం జరిగింది 1605లో. ఆ టైంలో లీడర్ ఎవరు? ఎంటీఎంకి వర్క్ చేసే సెంటర్కి హెడ్గా ఉన్నది ఎవరు అంటే లయనీర్. సో ఆఫ్టర్ 1605 దే హ్యావ్ ఆక్యుపైడ్ పులికాట్. ఓకే, పులికాట్లో నెక్స్ట్ వాళ్ళు స్థావరం ఏర్పరచుకున్నారు ఇన్ 1610. ఈ నేమ్స్ విత్ సెంటర్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీ యొక్క సిలబస్ కనుక చూస్తే దీంట్లో ట్రేడ్ సెంటర్స్ అని చెప్పి స్పెషల్గా ఇచ్చాడు. సో ఆంధ్ర సెంటర్స్తో పాటు ఇండియన్ సెంటర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సో పులికాట్ 16, నేను ఏవైతే చెప్తున్నాను దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. పులికాట్ వచ్చేసరికి 1610లో వాళ్ళు సెంటర్ పెట్టుకోవడం జరిగింది. సో ఫ్రమ్ 1610 to 1690 ఓకే, పులికాట్ హ్యాస్ బికమ్ దేర్ మేజర్ ట్రేడింగ్ సెంటర్ అనమాట. వాళ్ళ యొక్క మేజర్ ట్రేడింగ్ సెంటర్ అనేది పులికాట్లో తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి నాగపట్నం దే హ్యావ్ ఫ్రమ్ 1690 ఓకే, దే హ్యావ్ టేకెన్ ద నాగపట్నం యాజ్ ఏ మేజర్ ట్రేడింగ్ సెంటర్. సో ఫస్ట్ మచిలీపట్నం వచ్చారు. మచిలీపట్నం వచ్చినప్పుడు హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మచిలీపట్నం? లయనీర్ అనే అతను. అండ్ ఇంకోటి, వాళ్ళు డచ్ వాళ్ళు 1605లో వచ్చినప్పుడు హైదరాబాద్ పరిపాలిస్తున్న నిజాం ఎవరు అని చెప్పి అడిగితే ఇట్ ఈస్ కులీ కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈజ్ ద నిజాం ఆఫ్ హైదరాబాద్. అలాగే ఢిల్లీలో ఎవరు ఉన్నారు అని చెప్పి అడిగితే జహంగీర్, మొఘల్ డైనాసిటీ అనేది ఢిల్లీలో ఉంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎంటీఎం అట్ 605 ఓకే, మచిలీపట్నం 605. డచ్ రావడం జరిగింది. ఆ టైంలో వచ్చిన వాళ్ళు ఎవరు అంటే లయనీర్. ఓకే, ఆ టైంలో ఉన్న వాళ్ళు ఓకే కులీ కుతుబ్ షా. ఓకే, హైదరాబాద్ స్టేట్ వచ్చేసరికి కులీ కుతుబ్ షా, ముఘల్ డైనాసిటీ వచ్చేసరికి జహంగీర్. ఓకే, very important. And 1610లో they have occupied Pulicat and later it has become major center from 1610. తర్వాత మేజర్ సెంటర్ 1619 నుండి నాగపట్నం అనేది మేజర్ సెంటర్ అయింది. ఓకే, నాగపట్నం అనేది మేజర్ సెంటర్ అయింది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ వాట్ ఆర్ ద వేరియస్ ట్రేడ్ సెంటర్స్? ఓకే, డచ్ వాళ్ళ ట్రేడ్ సెంటర్స్ ఇన్ ఏపీ, డచ్ ఇన్ ఏపీ. ఓకే, డచ్ ఇన్ ఏపీ ట్రేడ్ సెంటర్స్ వెరీ ఇంపార్టెంట్, రాసుకోండి. ఫస్ట్ మచిలీపట్నం అండ్ సెకండ్ వచ్చేసరికి భీమినిపట్నం వచ్చేసరికి వాళ్ళది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రేడింగ్ సెంటర్. నెక్స్ట్ వచ్చేసరికి నరసాపురం, నెక్స్ట్ గొల్లలపాలెం, నెక్స్ట్ పాలకొల్లు అండ్ నిజాంపట్నం, జగన్నాయకపురం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈజ్ జగన్నాయకపురం. The next important is Jagannayakapuram, and the next
important here along with Jagannayakapuram, it is Gandavaram. Okay, Gandavaram, a very important trading centers. Guttapettukondi, the first Machilipatnam is one of the major one. Machilipatnam, Bhiminipatnam, Narsapuram, Gollalapalem, Palakollu, Nizampatnam, Jagannayakapuram and Gandavaram. So these are the major trading centers of Dutch in Andhra Pradesh. Okay, and when this the Dutch left, okay, Dutch eppudu ఏ బ్యాటిల్ తో వెళ్ళిపోయారు అనేది ఇంపార్టెంట్. మధ్యలో ఉన్నదంతా మీకు ఇండియన్ హిస్టరీలో వస్తుంది, దట్ ఈస్ నాట్ మచ్ ఇంపార్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి 1749. ఓకే, 1749 ద బ్యాటిల్ ఆఫ్ చిన్సురా, బ్యాటిల్ ఆఫ్ చిన్సురా, దీన్నే బ్యాటిల్ ఆఫ్ బీదరా అని కూడా అంటారు. సో ఈ యుద్ధంతో ద డచ్ హ్యాస్ లెఫ్ట్ ఇండియా. ఓకే, ఈ యుద్ధంతో డచ్ హ్యాస్ లెఫ్ట్ ఆల్ ఓవర్ ద ప్లేసెస్ ఇన్ ఏపీ అండ్ ఆల్సో ద ఇండియా. సో డచ్ కనుక ఏపీలో అడిగితే ఫ్రమ్ 1605 టు 1749 అని చెప్పండి. ఓకే, అండ్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మీకు ఇందాక చెప్పాను, నాగపట్నం అనేది వాళ్ళ మేజర్ ట్రేడింగ్ సెంటర్ తీసుకున్నారని. నాగపట్నంలో వాళ్ళు కాయిన్స్ని కూడా ప్రింట్ చేసేవాళ్ళు, ఆ కాయిన్స్ని జిల్డర్స్ అని చెప్పి పిలిచేవాళ్ళు అనమాట. ఓకే, వాట్ దే యూస్ టు కాల్డ్ యాజ్ జిల్డర్స్, వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకే, సో ఇవి రెండు బాగా గుర్తుపెట్టుకోండి. సో డచ్కి సంబంధించి ఇంతకు మించి ఇంపార్టెంట్ ఏమీ లేదు. ట్రేడింగ్ సెంటర్స్ గుర్తుపెట్టుకోండి. సో దీస్ ఆర్ ద మేజర్ 8 ట్రేడింగ్ సెంటర్స్: మచిలీపట్నం, భీమినిపట్నం, నర్సాపురం, పాలకొల్లు, గొల్లలపాలెం, నిజాంపట్నం, జగన్నాయకపురం అండ్ గండవరం. అండ్ డచ్ ఎప్పుడు వచ్చింది? 1605లో వచ్చింది. అప్పుడున్న ఓకే హైదరాబాద్ నిజాం ఎవరు? కులీ కుతుబ్ షా. అండ్ హూ ఈజ్ ద ఢిల్లీ సుల్తాన్, ఢిల్లీలో ఉన్నది ఎవరు? ముఘల్ డైనస్టీ, జహంగీర్ ఉండడం జరిగింది. సో ఎంటీఎం వచ్చేసరికి ఫస్ట్ వచ్చారు. ఎంటీఎం వచ్చినప్పుడు ద మేజర్ హూ ఈజ్ ద మేజర్ కెప్టెన్ ఇన్ ద ఎంటీఎం అంటే లైనర్. అండ్ నాగపట్నంలో మేజర్ ట్రేడింగ్ సెంటర్ ఉన్నప్పుడు దే హ్యావ్ ప్రింటెడ్ ద కాయిన్స్, ఆ కాయిన్స్ని గిల్డర్స్ అని చెప్పి పిలిచేవాళ్ళు. సో దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్ రిలేటెడ్ టు డచ్. ఇంతకు మించి ఎక్స్ట్రా ఏముండదు. ఇంకా డెప్త్గా అడిగితే దే మే ఆస్క్ సమ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఓకే, డచ్ ఇంపోర్ట్ చేసుకున్నావేంటి, ఎక్స్పోర్ట్ చేసుకున్నావేంటి అని చెప్పి అడగచ్చు. ఓకే, సో యూ కెన్ రైట్. ఓకే, ఎక్స్పోర్ట్స్ చేసుకున్న వాళ్ళు కలంకారీ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్ విచ్ వాజ్ ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ దే హ్యావ్ ఎక్స్పోర్టెడ్. ఓకే, ఇది బాగా ఎక్స్పోర్ట్ చేసుకున్నారు వాళ్ళు. దాంతోపాటు కాటన్ ఎక్స్పోర్ట్ చేసుకున్నారు. అండ్ డైమండ్స్. ఓకే, డైమండ్స్ ఫ్రమ్ పాలకొండ, యూ కెన్ డైమండ్స్ ఫ్రమ్ పల్నాడు, నాట్ పాలకొండ, పల్నాడు ఏరియాలో డైమండ్స్ని ఎక్స్పోర్ట్ చేసుకున్నారు. కలంకారీ ఫ్రమ్ మచిలీపట్నం ఎక్స్పోర్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ ఎక్స్పోర్ట్స్ దే హ్యావ్ టేకెన్. అండ్ ఇంపోర్ట్స్ కనుక చూసుకుంటే అండ్ సిల్క్ అండ్ పింగాణి వచ్చేసరికి ఇంపోర్ట్స్ అనేవి జరిగినాయి డచ్లో. సో ఇంకా డెప్త్గా అడగాలి అనుకుంటే దే కెన్ ఆస్క్ దీస్ బోత్. ఓకే, సో యూ కెన్ ఆల్సో రైట్ దిస్. ఎక్స్పోర్ట్స్ ఏమేమి చేసేకున్నారు అంటే కలంకారీ ఫ్రమ్ మచిలీపట్నం, కాటన్ అండ్ డైమండ్స్ ఫ్రమ్ పల్నాడు, డైమండ్స్ పల్నాడు నుంచి డైమండ్స్. ఓకే, సో అలాంగ్ విత్ దట్ ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయంటే దే ఆల్సో ఎక్స్పోజ్డ్ సమ్ క్లాత్స్. ఓకే, సమ్ యు సీ కాటన్ స్మాల్ టైప్ ఆఫ్ క్లాత్స్ని కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది విచ్ ఈస్ మేడ్ ఆఫ్ కాటన్. సో దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యావ్ రిటర్న్ ద కాటన్ హియర్. సో ఇంపోర్ట్స్ వచ్చేసరికి సిల్క్ అండ్ పింగాణి ఆర్ ద ఇంపోర్ట్స్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, సిల్క్ and Pingani are the imports. Exports Kalankari, cotton and diamonds from Palnadu. Okay, so these are the various exports they have given and various imports. So this is about Dutch. Okay, idantha Dutch gurinchi. Next important Europeans who came to India was Britishers. Evaru next ochindi ante Britishers. Okay, let's see about Britishers now.